బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరైంది. 5,000 రూపాయల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పై పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉదయం శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. అయితే ఈ కేసుపై ఎర్రోళ్ల శ్రీనివాస్ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సునీల్ అందిస్తారు. సునీల్, నాంపల్లి కోర్టులో కొద్దిసేపు క్రితమే ఎర్రోళ్ల శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 5,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లు కూడా తెలిసింది. ఇందులో ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ని అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే కోణంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే కేసులో A1 గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అతనికి బెయిల్ కూడా మంజూరైంది. అదే తరాలో A1 గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఈ రోజు నాంపల్లి కోర్టు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా బెయిల్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ కావడంతో ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఒక SST మాజీ కమిషన్ సభ్యుల్ని ఇలా ఈ విధంగా ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేయడం ఇదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కక్షలో సాధింపు భాగమే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సునీల్, ఇప్పుడు బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు న్యాయస్థానంలో తమకు నమ్మకం ఉంది. ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానంలో తాము లీగల్ సెల్ ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. కొద్దిసేపమే దీనికి సంబంధించి దానిపై అంత ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అతను మళ్ళీ బయటపై కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. 5,000 రూపాయల పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు చేస్తుంది. కాబట్టి మొత్తం కూడా సంబంధించిన పూచీకత్తులు సమర్పించిన తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతను బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.